ఫ్రెండ్స్, హాయ్. నేనైతే ఇలా ఒక మంచి టాపిక్ మీ ముంగట చెప్దామని వచ్చిన. ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను రీసెంట్గా కొంచెం బయటికి వెళ్ళిన. అంటే మా ఫ్యామిలీలో ఒకరికి బాగాలేదంటే రీసెంట్గా నేను బయటికి వెళ్ళిన, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన. అక్కడికి వెళ్తే అక్కడ ప్రైవేట్ వాళ్ళు తన తన ప్రైవేట్ వాళ్ళు తన హస్బెండ్కి ఫీజు ఏదో కట్టలేరంటే గేట్లకి వెళ్ళి బయటికి నూకేస్తున్నారు. కొద్దిసేపు పెట్టుకోండి మా హస్బెండ్కి, అంటే నా కొడుకు వస్తాడు చూస్తాడు, తను డబ్బులు తీసుకురానికి వెళ్తున్నాడని వాళ్ళ వైఫ్ కాల వేల ఎంత పడినా కనీసం ఆ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కరుణిస్తలేరు అతని మీదికి, అసలు కరుణిస్తలేరు. ఇంకొకటి, ఆమె వాళ్ళ వైఫ్ ఎంత రిక్వెస్ట్గా అడుగుతుంది తెలుసా, నా బాబు తీసుకురానికి వెళ్ళాడు, ప్లీజ్ నాకు మా ఆయన కొంచెం ట్రీట్మెంట్ చేయండి, బతికేయండి అని ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ డాక్టర్స్ కొంచెం కూడా రెస్పాండ్ అయింది. వాళ్ళని గేట్లకి వెళ్ళి బయట నూకేస్తే తను ఏం చేసిందంటే రోడ్ మీదనే తన హస్బెండ్కి తనే రోడ్ మీద బెడ్ వేసి తనని వాళ్ళ కొడుకు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంది. నిన్న చాలా వర్షము పడ్డది కదా, ముసురు పడుతున్నా కానీ తన శారీ ఉంది కదా, తన శారీతో తన హస్బెండ్కి ఇలా పెట్టింది తెలుసా. ఇది అబద్ధం ఏం కాదు, రియల్గా జరిగింది. నేనైతే రియల్గా గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను. నేను నా కళ్ళతోటి నేను చూసిన కాబట్టి నాకు ఇది చెప్పాలనిపించింది, అందుకే మేము ముంగటికి చెప్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్నా సరిగ్గా పట్టించుకోరు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే పట్టించుకుంటారు. పైసలు ఉంటేనే మనకు మన ఆరోగ్యం ఏందో మనమేందో అని పట్టించుకుంటారు. ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా ఉంటే మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన కర్మ మనకి ఎందుకు ఉంటుంది? ఏదైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కరెక్ట్గా ట్రీట్మెంట్ అయితే మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళము. నిజంగా అది ఒకప్పుడు మన సీఎం ఉన్నప్పుడు బాగా నడిచేది. అందరూ అరే సీఎంకి తెలిసిపోతే బాగుండదు అది ఇదని కొంచెం భయంతో. ఇప్పుడైతే అసలు భయమే లేదు, ఏమీ లేదు. ఇంత బాధగా అనిపిస్తుందంటే తన హస్బెండ్ని తను ఏడుస్తూ వర్షంలో తన కొంగుతో తన హస్బెండ్ని తడపకుండా చూస్తుంటే నాకు చాలా బాధ వేసింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మా మీ దగ్గర లేనప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అని అన్న. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచుకుంటారు, ఆఖరికి ఉంచుకుంటారు, కనీసం ట్రీట్మెంట్ చేయరు, కనీసం పట్టించుకోరు మనుషులని, కనీసం ఏం లేదు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ 4 లక్షలు 5 లక్షలు అవుతాయని అంటారు. ఆ డబ్బులకే ఇప్పటికీ నా కొడుకు 3 లక్షలు వేసాడు. ఇంకొక 1 లక్ష రూపాయలు తేనికి వెళ్తే వాళ్ళు అప్పుడే బెడ్ మీద పండబెట్టము అది దాన్ని బయటికి నూకారు మమ్మల్ని. ఎంత దారుణమో అని అంటే, ఇంకా 2 లక్షలు దేనికి వెళ్ళినంట వాళ్ళ కొడుకు. ఆమెకు ఒక బాబు ఒక కొడుకంట. అయితే ఇక ఎంతగా బాధపడుతుందంటే తను, చాలా నాకు బాధ వేసింది. నాకు ఏం చేయాలో అర్థం కాక నేను మా డాడీ దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు బాధ వేస్తుంది, వాళ్ళకి ఎంతో అంత హెల్ప్ చేద్దామని అంటే పోయి డాడీ నాకు ఒక 100 రూపీస్ ఇచ్చిండు. అదే 100 రూపీస్ వాళ్ళకి ఇచ్చిన, ఏదైనా తినండి అమ్మా, నా వంతు సాయం చేస్తున్నాను, ప్లీజ్ వీలైతే మీకు ఏదైనా తెచ్చుకొని తినండి, నేను అంత పైసలు ఉన్న అమ్మాయిని కాదు, మీరెలానో నేను ఇలానే అమ్మ అంటే వద్దన్నది ఆమె. ఫస్ట్ స్టార్టింగ్ తీసుకోలేదు, కానీ తీసుకో నీ కొడుకు వచ్చే వరకు, నీ కొడుకు వస్తాడు కదా అంటే, వస్తాడు నా కొడుకు తీసుకొని వస్తున్నా అన్నాడు పైసలు. ఇప్పుడు భర్త పానం కోసం ఆమె తల్లాడి వెళ్ళిపోతుంటే ఆ తల్లి నిజంగా ఆ భార్య పరిస్థితి ఎవరికి రావద్దు. నిజంగా పైసలు ఉంటేనే ఎవరైనా మనం దేకుతారు అని అదొకటి అనిపించింది. ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆమెను పట్టించుకోలేరు. ఆఖరికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కూడా డబ్బు లేదని తను మేడ పట్టుకొని బయటికి గెంటిర్రు. ఎలాంటి కాలంలో బతుకుతున్నాం తెలుసా మనం. నిజంగా సాటి మనిషికి హెల్ప్ చేద్దామని ఎవరికి దయ గలుస్తలేదు. ఎవడు ఎక్కడ పోతే మనకెందుకు రా, ఫస్ట్ మనం చూసుకుందాం అని లెక్కలు ఉన్నారు.
నాకు చాలా బాధేసింది. ఆమె ముంగట ఒక అబ్బాయిలు ఉన్నారు. అదే బస్ స్టాప్ దగ్గరనే, హాస్పిటల్ ఎదురుగా బస్ స్టాప్ దగ్గరనే ఆమె పడుకుంది. ఆమె ముంగటనేమో చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆంటీస్ ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అంకుల్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ పట్టు అని సాయం అమ్మకి ఎవరు చేయలేరు తెలుసా. కనీసం ఆడ ఒక 20-30 మంది అని ఉండొచ్చు. వాళ్ళ దగ్గర నుండి ఒక 100 రూపీస్, ఒక్కొక్కరు 100 ఇచ్చినా కనీసం వాళ్ళ తోచింది ఒక 10 రూపీస్ అన్న, ఒక 20 రూపీస్ అన్న వేసిన ఉంటే తనకి ఒక 10,000 అన్న ఆసర అవుతుండే కదా, హెల్ప్ చేసిన వాళ్ళం అవుతుండే. కానీ మృగాల్లాగా తయారైపోతున్నారు జనాలు. ఏం చేస్తాము? నాకైతే చాలా బాధ వేసింది. ఇది నాకు జరిగింది కాబట్టే నాకెందుకో మీతో డిస్కషన్ చేయాలనిపించింది. అందుకే నేను మీతో డిస్కషన్ చేస్తున్నాను. నిజంగా ఏదైనా కానీ ఇప్పటికీ తన హస్బెండ్ది అదైతే నాకు ఇప్పటికీ కళ్ళ ముంగట తిరుగుతుంది. తను ఎలా ఉందో, ఆంటీ ఎలా ఉంది తెలుసుకోవాలనిపిస్తుంది, మళ్ళీ పోవాలనిపిస్తుంది. కానీ ఇక వద్దులే అని నేను వెళ్ళాను. కానీ యాక్చువల్గా నేను బయటికే వెళ్ళాను. కానీ రీసెంట్గా మా ఫ్యామిలీ వాళ్ళకి సీరియస్గా లేదు, మా బామ్మకి అని అన్నట్టు వెళ్ళాను. అలా జరిగింది హాస్పిటల్కి. అది కూడా నేను పోయి హాస్పిటల్ దగ్గరనే జరిగింది చూడు. ఇంకా నేను వీడియో తీద్దాం అనుకున్నా, తీసి పెడదాం అనుకున్నా. కానీ మా నాన్న కొంచెం ఫోన్ బయట యూజ్ చేయనియడు కదా, అందుకని అట్లానే తీయలేను. ఇది జరిగింది ఫ్రెండ్స్. నిన్న నేను లైవ్లోకి రాలేను. కానీ స్టోరీ అయితే జరిగింది. ఇది నా కళ్ళ ముంగట జరిగింది నిజంగా. ఇప్పటికీ ఆ దృష్టాన్ని ఎలాంటి మనుషుల మధ్యలో బతుకుతున్నాం అనిపిస్తుంది. కుక్క కన్నా దారంగా మనుషుల బతుకులు గిట్ల అవుతుందా అని అనిపిస్తుంది నిజంగా. మనుషులు దేవుడిని ఒకటే మొక్కుతారు, దేవుడిని డాక్టర్నే మొక్కుతారు, మిగతా వాళ్ళని మొక్కరు తెలుసా. నిజంగా నాకు చాలా వాళ్ళ ఆంటీ వాళ్ళ హస్బెండ్కి ఎలా ఉందో, వాళ్ళ కొడుకు వచ్చాడా రాలేడా, అంకుల్ హెల్త్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలనిపిస్తుంది నాకు. కానీ తెలీదు. వీలైన మట్టుకైతే మా ఇంట్లో వాళ్ళు టిఫిన్ ఇవ్వడానికి అక్కడిక్కడ వెళ్తారు కదా, అప్పుడు తెలుసుకుంటాలే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే మీ లైఫ్లో కూడా ఇలాంటి దృశ్యాలు జరిగినట్టుంటే నాకు ఇన్బాక్స్లో పెట్టండి. నాకు తోచింది అయితే నేను 100 రూపీస్ ఇచ్చాను. నా దగ్గర డబ్బులు లేవు, కానీ అది కూడా డాడీని రిక్వెస్ట్ చేసి 100 రూపీస్ ఇచ్చాను. నేను మా డాడీ కూడా ఎందుకు ఇచ్చినావు ఏంది అని అన్నా. కానీ ఎందుకు ఇచ్చినావు అని అంటే ఫస్ట్ ఇచ్చినప్పుడు ఇచ్చేపోయినాడు. ఇచ్చినాక ఏమో బేటా ఎవరు అవసరం ఎలా ఉందో అని మా డాడీ కూడా మంచిగా చెప్పిండు. కానీ పైసలు ఉన్నోళ్ళే వాళ్ళని దేకుతలేరు. మనలాంటి వాళ్ళు సామాన్య వాళ్ళు ఏం చూస్తారు బిడ్డ. మనకే పూట గడవడానికనే కష్టం అవుతుంది. వాళ్ళకు పోయి మనం దానం చేస్తే మనం ఎక్కడ పోతాము, రేపన్నాడు మన పరిస్థితి ఎలా వస్తుందో అని ఎవరికైనా భయం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కాకండి. నా లైఫ్లో అయితే నిన్న ఇది జరిగింది. ఎందుకో నాకు మీతో చెప్పాలనిపించింది, అందుకని చెప్పుకున్నాను. ఓకే మళ్ళీ అందరికీ బాయ్.